మీ అందరికీ ఒక చిన్న విషయం, ఒక కథ చెప్పాలనుకుంటున్నా. అది ఏం కథ అంటే, నారదునికి ఒక డౌట్ వస్తుంది అన్నట్టు. నేను ప్రతిరోజు, ప్రతి నిమిషము, ప్రతిసారి నారాయణ నారాయణ అనుకుంటుంటా కదా, 24 గంటలు నేను నారాయణ, ఓం నమో నారాయణ, నేను నారాయణ నారాయణ అనుకుంటూనే ఉంటా కదా స్వామి. మరి నారాయణ అంటే దానికి ఒక వాల్యూ అంటే ఏంది, దాని విలువ ఏంది చెప్పండి అని చెప్పి కొంచెం అడుగుతాడు అన్నట్టు. అప్పుడు నారాయణుడు ఏమని చెప్తాడు అంటే, నీకు దీని విలువ తెలవాలంటే నువ్వేం చెయ్యి అంటే, భూలోకంలో ఒకటి బటర్ఫ్లై తెలుసుగా, బటర్ఫ్లై అంటే సీతకు ఒక చిలుక ఉంటుంది, ఆ పురుగు. అయితే ఆ పురుగు దగ్గరికి పోయి నువ్వు 3 సార్లు నారాయణ నారాయణ అని చెప్పు అని చెప్తాడు. అంటే అతను పోయి, నారదుడు పోయి నారాయణ 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 అని చెప్పి 3 సార్లు చెప్తాడు. చెప్పంగానే ఆ బటర్ఫ్లై ఏం చేస్తుందంటే చనిపోతుంది. చనిపోతే అరే ఇదేంద్ర చనిపోయింది అని చెప్పి భయపడతాడు. భయపడి మళ్ళా దేవుని దగ్గరికి వస్తాడు. భగవంతుని దగ్గరికి వచ్చి ఏమని అడుగుతాడు అంటే, స్వామి నేను ఇట్లా 3 సార్లు చెప్పినా ఆ బటర్ఫ్లై అనేది చనిపోయింది అని చెప్పి చెప్తాడు. అంటే అవును కదా, తర్వాత నువ్వేం చెయ్యి అంటే, ఒక దగ్గర ఒక చిలుక ఉంటుంది, ప్యారెట్, దాని దగ్గరికి పోయి నువ్వేం చెప్పు అంటే, ఇట్లా 3 సార్లు మళ్ళీ నారాయణ అని చెప్పు అని అంటాడు. అంటే సరే అని చెప్పి ఆ చిలుక దగ్గరికి పోతాడు. పోయి ఓం నమో నారాయణ నారాయణ అని చెప్పి 3 సార్లు చెప్తాడు. ఆ చిలుక కూడా చనిపోతుంది అన్నట్టు. తర్వాత కొన్ని రోజు మళ్ళీ దేవుని దగ్గరికి మళ్ళీ పోయి అడుగుతాడు, ఏంది స్వామి చిలుక కూడా చనిపోయింది అని అంటాడు. అంటే ఒక దగ్గర ఇట్లా ఒక ఇంట్లో ఒక పాడి ఆవు ఉంటుంది, ఆ ఆవుకు ఇప్పుడు ఒక లేగదూడ పుట్టింది. దాని దగ్గరికి పోయి నువ్వు నారాయణ అని చెప్పి 3 సార్లు చెప్పు, అది నీకు చెప్తుంది అని అంటాడు. అంటే సరే అని చెప్పి దాని దగ్గరికి కూడా పోతాడు. పోయిన తర్వాత అక్కడ అది కూడా దాని దగ్గరికి పోయి చెప్తే అది చనిపోతుంది. ఇదేంది స్వామి ఇట్లా చనిపోయింది అని చెప్పి మళ్ళీ వచ్చి చెప్తాడు. చెప్తే నువ్వేం చెయ్యి అని అంటే, ఒక దగ్గర రాజు ఉన్నాడు, రాజుకు ఒక బాబు ఇప్పుడే పుట్టిండు. ఆ బాబు దగ్గరికి పోయి నువ్వు నారాయణ అని చెప్పు అని అంటాడు. అంటే ఈ నారదుడు భయపడతాడు, స్వామి నేను ఇంతకుముందు 3 జీవుల దగ్గరికి పోయి చెప్పంగానే అవి చనిపోయినాయి, ఇప్పుడు మళ్ళీ దీని దగ్గరికి పోతే రాజుకు లేకలేక కొడుకు పుట్టిండు, ఇప్పుడు అతని దగ్గరికి పోయి కూడా నేను చెప్పినా అనుకో, ఒకవేళ బాబు చనిపోతే నన్ను చంపేస్తాడు అని భయపడి నేను పోను అంటాడు. లేదు నాయన, ఇది ఒక్కసారి లాస్ట్ ఛాన్స్, ఇది నువ్వు వెళ్ళి తెలుసుకో అని చెప్పి అంటాడు. అంటే సరే స్వామి నీ మీద మొత్తం భారం వేస్తున్నా, నేనైతే పోతా, నాకేమైనా కూడా నీ మీదనే చూడని చెప్పి పోతాడు అన్నాడు. పోయిన తర్వాత అక్కడికి పోయిన తర్వాత ఓం నమో నారాయణ 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 అని చెప్పి 3 సార్లు చెప్తాడు. చెప్తే అప్పుడు ఏమని అంటాడు అంటే, అక్కడ బాబు ఉంటాడు కదా, బాబు చెప్తాడు, మాట్లాడతాడు అన్నట్టు. ఏమని మాట్లాడతాడు అంటే, స్వామి దండం అని చెప్పి అంటాడు. అంటే ఇదేంది అయ్యా నువ్వు మాట్లాడుతున్నావు, చిన్న బాబు ఇప్పుడే మాట్లాడుతున్నావు అని అంటాడు. అంటే ఇంతకుముందు 3 జన్మలు ఎత్తిన నేను, ఆ 3 జన్మలు ఏంది అంటే, నువ్వు ఫస్ట్ నేను బటర్ఫ్లై లాగా ఉన్నప్పుడు వచ్చి నారాయణ నారాయణ అన్నందుకు నేను చనిపోయి ఏంది చిలుకలాకైనా, ఆ చిలుక దగ్గర వచ్చి నువ్వు నారాయణ నారాయణ అన్నందుకు మళ్ళీ నేను ఆవులాకైనా, ఆవులాకు ఉన్నప్పుడు అప్పుడు వచ్చి అన్నందుకు మళ్ళీ నేనేం చేసిన ఇప్పుడు బాబులాగా పుట్టిన. అంటే నారాయణ అని ఖాళీ 3 సార్లు విన్నందుకే నాకు ఈ జన్మ అనేది సార్థకమయ్యింది, ఒక మనిషి జన్మ ఎత్తడానికి అవకాశం వచ్చింది, నీకు ధన్యం అని చెప్పి చెప్తాడు అన్నట్టు.